మళ్ళీ స్టార్ట్ చేయండి సార్. ఇప్పుడు స్టార్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు చాలా విలువైన గౌరవించుకోదగ్గ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, ప్రపంచంలో ప్రతి మహిళకి కూడా సోదరులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి వ్యక్తి తల్లిగా, చెల్లిగా, అక్కగా, అత్తగా, భార్యగా ప్రతి పాత్రలో ఒనిగిపోయి సమాజాన్ని కాపాడే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీని గౌరవించుకోవడం మనందర అదృష్టంగా భావించాలి. ఒక కోడిపేట తన పిల్లల్ని గెద్ద నిండి ఎలా కాపాడుకుంటుందో తన రెక్కల కింద పెట్టుకొని ఈ సమాజంలో స్త్రీ తన కుటుంబాన్ని, సమాజాన్ని అంత జాగ్రత్తగా, గౌరవంగా కాపాడుకుంటది. అలాంటి స్త్రీని గౌరవించడం మనందరం కూడా చాలా చాలా ఉన్నతంగా చెప్పుకోవాలి. అయితే చాలా మహిళా సదస్సుల్లో నేను పాల్గొనడం జరుగుతుంది. ఈ మన రాజ్యాంగం కానీ లేక అదర్ సంస్థలన్నీ కూడా స్త్రీలకి 35% రిజర్వేషన్ అన్నమాట. 35 రిజర్వేషన్ కాదు, ఈక్వల్ రిజర్వేషన్ అడగాలి. అక్కడ అడిగేటప్పుడే లోగా అడుగుతారు, అడిగేటప్పుడే మనల్ని తక్కువ చేసుకుని అడుగుతుంటారు. కాబట్టి ఈక్వల్ గా ఉండాలని కోరుకోవాలి. ఈ రోజు మహిళ నేల నుంచి నింగి వరకు ఎగిరి తన సత్తా చూపిస్తుంది. అలాగే ప్రతి పాత్రలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితిలో మహిళ ఉండగలుగుతున్నారు. ఇంకా స్కోప్ ఉంది. ఇంకా ఈనాటికి కూడా చాలా రంగాల్లో కొంతమంది అణిగిపోతున్నారు. అనకూడదు, ఆ రెక్కలు విచ్చుకోవాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి, ఆదర్శంగా ముందుకు సమాజాన్ని నడిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈ సందర్భంగా ECCRDSWF సంస్థ వ్యవస్థాపకులు విశ్వనాథం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సమాజంలో నా వంతు పాత్ర నిర్వహించడానికి నిరంతరము నా ప్రయత్నం నేను చేస్తాను. నేటి నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే మహిళలు, పురుషుల మధ్య తగాదాలు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. సమాజంలో ప్రతి ఇంట్లో ఉన్న ఇంటింటి రామాయణలాగా ఏదో సమయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం అనేది సహజం. వాటిని మనం చక్కదిద్దితే మన కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, మన పాత్ర నిర్వహించిన వాళ్ళు అవుతాం. అనేక సాంఘిక కార్యక్రమాల్లో భాగంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తానని, ఆయన నమ్మకాన్ని బొమ్మ చేయనని బాధ్యతగా నా పౌర హక్కుని నిర్వహిస్తానని హామీ ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సునాథం గారు. అలాగే మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకి. ఓకే అమ్మ. ఫస్ట్ ఇంకోటి